పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున ఆరూరి రమేష్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ ఆయన ప్రచారం సాగిస్తున్నారు. నరేంద్ర మోదీనే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని ధీమాగా చెప్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేనప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, వరంగల్ పార్లమెంట్ స్థానంలో తను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్న వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో పార్లమెంట్ అభ్యర్థులు ప్రచారం పైన ఫోకస్ చేసిన పరిస్థితుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సంబంధించి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ పోటీలను ఆరూరి రమేష్ గెలిపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులంతా కంకణం కట్టుకుని ఆరూరి రమేష్ని గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి ఆరూరి రమేష్ అదేవిధంగా వరంగల్ హన్మకొండ జిల్లా ఇన్ఛార్జి రావుపద్మ గారు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అవుతుంది. ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అంశాలు కావచ్చు, నిజంగానే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న విధంగా అభ్యర్థులకు ఎలాంటి ప్రచారం చేస్తారు? నిజంగానే బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసం ఎలాంటి ప్రణాళికలు రచించారు? ఈరోజు ఏదైతే ముఖ్యంగా హన్మకొండ అభివృద్ధి అనే విషయంలో ప్రజలందరికీ తెలుసు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాయ మాటలు, దొంగ మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పి గ్యారంటీలు అని చెప్పి మహిళలకు ఈ గ్యారంటీలని చెప్పి అబద్ధాలు ఆడి ఓట్లు దండుకున్నారు. అదేవిధంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నాయన రాజేందర్ రెడ్డి, నేను అడుగుతున్నా మీ ద్వారా, మరి గెలిచినప్పుడు అంతకుముందు ఇక్కడికి రాలే, ఏదో గఫ్లత్ల ఇలా ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే దాని మీద ఇలా గఫ్లత్లో గెలిచినాక నెల రోజులు రోపి లంగాలను, లఫంగ్లను, భూ కబ్జాదాలను ఎల్లగొడుతున్నానని చెప్పినాం. మరి నెల రోజులు కాదు కానీ 4 నెలలు అవుతుంది. వాళ్ళని సాగనంపింది లేదు, ఈ హామీలు ఇచ్చింది లేదు, ఏదైతే గ్యారంటీలు అమలు చేసింది లేదు. ఇలా గ్యాస్ సిలిండర్ ధర కానీ, కరెంటు బిల్లు కానీ, 2500 అకౌంట్లు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కటి ఏదైతే హామీ ఇచ్చిందో ఒక్కటి నెరవేర్చకపోగా ఇలా భూ కబ్జాదారులను పారదోలుతున్న ఎమ్మెల్యే మళ్ళీ భూ కబ్జాదారులను, లంగలను, లఫంగులను మళ్ళీ పార్టీలు ఎందుకు చేరుతున్నాడని మీ ద్వారా నేను అంటే ఇంకా ఏం చేయాలని ఇలా ఈ హన్మకొండ సిటీ భూ కబ్జామయమైపోయింది. ఒక ఇలా వరద ముంపు గురైతా ఉన్నది, ఎక్కడ చూసినా కబ్జాలు అని చెప్పి ఇలా మాటిని మార్చాలనుకుంటే నువ్వు అలాంటి కబ్జా కోర్లను మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకొని ఏమి ఇస్తావని మేము అడుగుతున్నాం. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ఆరూరి రమేష్ గారిని తీసుకొచ్చినాం. ఒక నిజాయితీ గల వ్యక్తి, ఇలా వర్ధన్నపేటలో భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తి, ఇలా వర్ధన్నపేట అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి. ఇక్కడ కూడా వరంగల్ ప్రాంతంలో ఇలా ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకపోయినా ఇంత అభివృద్ధి చేసినాం. మా ఆరూరి రమేష్ గారు కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తారనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు నిస్వార్థంగా ప్రతి ఇల్లు తిరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, మోడీ గారిని మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలి, ఆరూరి రమేష్ గారిని గెలిపించాలని ప్రతి దగ్గర కూడా ప్రచారం నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆరూరి రమేష్ గారు వరంగల్కి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. నిజంగానే సార్ నమస్తే అండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ఇప్పుడు ఈ ఎర్రటెండని సైతం లెక్క చేయకుండా అనేక మీకు ఉన్నటువంటి 7 సెగ్మెంట్లో తిరుగుతున్నారు. పూర్తి స్థాయిలో ఎర్రటెండ కూడా 43% జరుగుతుంది. ఎట్లా ప్రజలను సమకూరుస్తారు? నిజంగానే బీజేపీకి ఎట్లా గెలిపే విధంగా ముందుకు ఎట్లా వెళ్తున్నారు? బ్రహ్మాండంగా మరి బీజేపీ పార్టీ శ్రేణులు, మోడీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎక్కడి వాళ్ళక్కడ డోర్ టు డోర్ బూత్ స్థాయిలో మరి కమలం పువ్వు ఓటేయండి, ఆరూరి రమేష్ గారిని గెలిపించండి, మూడోసారి ముచ్చటగా మోడీ గారిని ప్రధాని చేయండి అని ఎక్కడి వాళ్ళు అక్కడ తిరగడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీల కంటే మరి ఒక అడుగు ముందేసి ప్రచారంలో ముందులో ఉన్నాం. అదేవిధంగా డివిజన్ వారీగా, మండలాల వారీగా, కాన్స్టిట్యున్సీ వారీగా కూడా మరి అభ్యర్థిగా నా షెడ్యూల్ కూడా తయారు చేసుకొని తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా స్పందన, ఆశీర్వాదం, భరోసా ఇచ్చి బిడ్డ మేము ఉన్నాం, నువ్వు గెలవాలి, మోడీ ప్రధాని కావాలి, నువ్వు గెలుస్తావని ఆశీర్వదిస్తున్న పరిస్థితి. మరి దాంట్లో భాగంగానే ఇలా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 54వ డివిజన్, 6వ డివిజన్, మరి 5వ డివిజన్ కూడా మరి ఈరోజు డోర్ టు డోర్ మరి కార్యకర్తల్ని కలవడం, ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ 7 సెగ్మెంట్లో అన్ని మండల కేంద్రాల్లో, డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని, ప్రచార క్రమాన్ని ముమ్మరం చేస్తున్నాం. మోడీ గారు చేసిన విధానాలను వివరిస్తూ రేపు భవిష్యత్తులో ఈ భారతదేశ వైభవం ఏ విధంగా ఉండబోతుందో కూడా చెప్పడం జరుగుతుంది. మీరు వరంగల్ పార్లమెంట్లో గత 10 ఏళ్ళ నుండి అధికారంలో నుండి టీఆర్ఎస్ అభ్యర్థి ఫస్ట్ దయాకర్ ఎంపీగా పనిచేశారు, స్టిల్ ఉన్నాడు ఆయన. తర్వాత మీ ప్రచారం తిరుగుతున్న నేపథ్యంలో మీకు ఉన్నటువంటి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏమైనా సమస్యలు కావచ్చు, అంటే గతంలో పరిష్కారం నుండి అంశాలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? మీరు వారికి ఏం చెప్పారు? అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. గతంలో తెలంగాణ నుండి, వరంగల్ నుండి
సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా, బీజేపీ పార్టీకి సరి అయిన సమాచారం ఇవ్వకపోయినా, ప్రధానమంత్రి గారికి సరి అయిన రిప్రజెంటేషన్ ఇవ్వకపోయినా, మరి దూరదృష్టితో ఈ దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి అని, తెలంగాణలో రెండో రాజధాని అయిన వరంగల్ మహానగరం ఇంకా అభివృద్ధి చెందాలని ప్రత్యేక నిధులు ఇచ్చి, అది స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, అమృత్ కావచ్చు, 1000 పిల్లర్ డెవలప్మెంట్ కావచ్చు, ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ కావచ్చు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, ఇట్లా చాలా మరి దూరదృష్టితోటే అభివృద్ధి జరిగింది. మరి రేపు ఉండేది మోడీ గారే మూడోసారి ప్రధాని, మరి ఇక్కడ గెలిచేది మరి బీజేపీ మోడీ గారి అభ్యర్థే. మరి ఈ ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాక ఈ మిగిలిన ఉన్న పనులను స్పీడ్గా పూర్తి చేసి, మరి ఉన్న సమస్యలను పరిష్కారం చేసి, యువతకు ఉపాధి కల్పన కోసం, మహిళలకు స్వయం సమృద్ధి కల్పించడం కోసం, ఈ వరంగల్ మహానగరంలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ఉన్నాం. మరి ప్రధానమంత్రి గారి సహకారంతో ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఉన్నటువంటి అభ్యర్థులు ముగ్గురు కూడా బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ గొడుగు కింద పడిన పనులు. ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు కూడా కావచ్చు. నిజంగానే మీ ఈ నేపథ్యంలో ఏం చెప్తారు? నిజంగా ఎట్లా చూడాలి దీన్ని? మేము స్పష్టంగా పార్టీ అధినేత కేసీఆర్ గారికి స్పష్టంగా చెప్పినాం. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి శ్రీహరి గారి కుట్ర, మరి ఆరూరు రమేష్ గారు గెలిస్తే రేపు క్యాబినెట్లో ఏదో ఉంటుంది, ఎన్నుపోటు పొడిచిండు, దానికి ఏం చేసిండో కూడా చెప్పినాం. అధినేత దృష్టిలో ఉంది. తర్వాత ఎంపీ విషయంలో కూడా మరి ఆరూరి రమేష్ గారికి టికెట్ ఇస్తే ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. మరి ఆయన కాంగ్రెస్లో ఎప్పటి నుండో టచ్లో ఉండి మమ్మల్ని అందరం బయటకు వచ్చిన తర్వాత మరి పార్టీకి వెన్నుపోటు పొడిచి, కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తిని ఈ ప్రజలు ఆశీర్వదించే పరిస్థితిలో లేరు. నేను స్వయాన అధినేతకు కలిసి విషయం వివరించి మరి నేను బయటకు వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నా కాబట్టి నా నీతి, నా నిజాయితీ ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి, మరి మోడీ గారి సంక్షేమ అభివృద్ధి ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి రేపటి ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తేసి తప్పకుండా ఈ ఆరూరి రమేష్ని గెలిపిస్తారు. మరి ఈరోజు ఈ వరంగల్లో తెలంగాణలో ఉన్న 3 పార్లమెంటు ఎస్సీలో ఒకటి కూడా మాదిగలకు ఇయ్యలేదని అడిగితే కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు, మరి ఇక్కడ టికెట్ తెచ్చుకున్న ఆయన దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే మరి ఇక్కడ ఎక్కువ మాదిగలు ఉన్న ఈ తెలంగాణలో ఒకటి కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసింది, మాదిగల ద్రోహి. అదేవిధంగా వరంగల్ పార్లమెంటుగా కాంగ్రెస్ పార్టీ నుండి ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాదని కూడా మరి కావ్య గారికి, మరి ఊరు కాని ఊరు ఆమెకు, మరి రాజకీయ అనుభవం లేనకు మరి ఎందుకు ఇచ్చారు? మరి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలను అడగండి, సేవ చేసినాం. మార్పు కోసం కొన్ని కుట్రల్లో మేము ఓడిపోవచ్చు, కానీ ఏం చేసినామో తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. ఈ నియోజకవర్గ ప్రజలు 7 నియోజకవర్గ ప్రజలు మీరు ఆలోచన చేయండి. ఒక అసలు సిసలైన ఒక పేద బిడ్డగా, ఒక మాదిగ బిడ్డగా, ఒక ఉద్యమకారునిగా, ఒక దేశాన్ని కాపాడే పార్టీ మరి బీజేపీ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి. వరంగల్ పార్లమెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోండి. కడియం శ్రీ ఒక కామెంట్ చేశారు. ఆమె నిజంగానే ముస్లిము కాదంటే ఎస్సీ కాదు, ఎస్సీకి సంబంధించిన సర్టిఫికేట్స్ లేవు, నిజంగా మీరు ఆరోపణ చేస్తారు కాబట్టి అలాంటి అభ్యంతరం ఉంటే ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పినటువంటి మీ దగ్గర ఏం ఆధారం ఉన్నా దాన్ని బయట పెట్టండి, ప్రూఫ్ చేయండి, దేనికంటే దాని గురించి ఒక సవాల్ ఇస్తారు. దీనికి ఏం చెప్తారు మీరు? ప్రజలకు అర్థమవుతుంది కదండి, ప్రజలకు అర్థమవుతుంది. ఇంకా నువ్వు బిడ్డ పెళ్లి చేసి అత్తగారింటికి పంపినాక అత్తగారి పేరు వస్తుంది, అత్తగారి అది వస్తుంది కదా ఇంటి పేరు. నువ్వు ఇంకా నీ పేరు పెట్టుకొని నా బిడ్డ అని అంటే ఎవరు నమ్మరు కదా. అఫిడవిట్లోనే ఇచ్చారు కదా, నా పేరు ఇది, భర్త పేరు ఇది, పిల్లల పేరు ఇది, నా ఆస్తులు ఇది అని. నేను నీతి నియమాలని చెప్తున్నావు. నీ ఉపాధ్యాయునికి రాజీనామా చేసి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంది? నీ మిత్రులు నిన్ను బియ్యం ఇచ్చి అన్ని ఇచ్చి సాధిల్లు. తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా మారినావో వాళ్ళు ఎంత దూరం వెళ్ళో నీకు తెలుసు. మరి నువ్వు నీతి నియమాలు అనేటువంటివి ఒక మామూలు నుండి వచ్చినవి ఈరోజు నీకు అద్దాల మేడలు ఎక్కడి, హైదరాబాద్లో విల్లాలు ఎక్కడి, విదేశాల ఆస్తులు ఎక్కడి? డాక్టర్ రాజా గారు చెప్తున్నారు కదా, చిట్టా చెప్తున్నారు కదా. ఎస్, మేము స్పష్టంగా చెప్తున్నాం. 1991లో నేను డిగ్రీ పూర్తి చేసి అప్పుడే వ్యాపారంలో ఉన్నా, వ్యాపారవేత్తగా ఉన్నాక ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాలకు వచ్చినాం.
నీలాగా రాజకీయాలకు వచ్చి మేము సంపాదించుకోవాలి. వ్యాపారవేత్తగా ప్రజాసేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉండి ప్రజా మన్ననలు పొందిన నాయకుడు ఆరూరి రమేష్. ఆరూరి రమేష్ నా దగ్గర శిష్యునిగా పనిచేసిండు. నా దగ్గర నేను ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చాను. ఆయనకు నాకే విన్ను పోటీ వచ్చింది. మీకు ఏం చెప్తారు దీనికి? ఇక దొంగ అన్నట్టు ఊసరవెల్లి కంటే ఎక్కువ స్పీడ్గా రంగులు మార్చేటోని గురించి మాట్లాడింది. ఫైనల్గా బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్కి ఏం చెప్పదలుచుకోరు? బీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్పదలుచుకోరు? ఈ నేపథ్యంలో 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీ అనేది ప్రజలే చెప్తారు. ఇప్పటికే ఓటరు డిసైడ్ అయింది కాబట్టి ఆ తీర్పు 13వ తారీఖు ఎన్నిక తర్వాత ఆ తీర్పు ప్రజలే నిర్ణయం చేస్తారు. ఏదైతుందో బీజేపీ పార్టీ తగ్గ కేంద్రంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా మోదీ మరోసారి ప్రధానమంత్రి కావడం కోసం పూర్తి స్థాయిలో బీజేపీ శ్రేణులు కావచ్చు, ఇటు వరంగల్ పార్లమెంట్ నుండి ప్రజలంతా తప్పకుండా నాకు ఓటేస్తారు, తప్పకుండా అధికారంలో బీజేపీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పి ఆరూరి రమేష్ ధీమా వ్యక్తం జరుగుతుంది. వీడియో రాముతో భాస్కర్, బీఆర్ కనీస్, వరంగల్.